హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవిన్. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు ఈ మంత్ 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రాబోతున్నాయి. నేను మీకు ఆల్రెడీ 10 నుంచి 20,000 10 లోపు ఏ ఫోన్లు తీసుకోవాలనేది ఒక టాప్ 5 ఫోన్స్ గురించి ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అది 20,000 వరకు. ఇప్పుడేమో 20 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఏ ఫోన్స్ తీసుకోవాలనేది నేను ఒక టాప్ 5 సజెషన్స్ చెప్తాను. ఇవి నా పర్టికులర్ పిక్స్, గుర్తుపెట్టుకోండి. ఇవే ఫ్యాన్లా అంటే లేదు, మీకు నచ్చింది మీరు తీసుకోండి. నేను ఒక టాప్ 5 ఫోన్స్ పిక్ చేశాను, అవి మీరు కావాలని కూడా చూసుకోండి. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఫైనెస్ట్ ఫోన్స్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీటిలో అన్ని ఫోన్స్ నేను టెస్ట్ చేశాను, దాదాపు ఒక్కటే చెక్ చేయలేదు. అండ్ మిగతా అన్ని మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో లింక్స్ కూడా వీలైతే పాసిబుల్ అయితే కార్డ్స్లోనే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మనం ఈ స్లాట్ని 2 ముక్కలు కట్ చేద్దాం. 20 నుంచి 25,000, 25 నుంచి 30,000. ఈ పట్ల బడ్జెట్లో చాలామంది ఫోన్స్ కొనే ఏరియా అనమాట. 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో నేను 2 ఫోన్స్ పిక్ చేశాను. మినిమం ఈ 2 ఫోన్స్ని చూడండి, ఇది నా సజెషన్స్, అంతే గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఒకటి మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అరౌండ్ 30,000కేమో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 25,000కే వస్తుంది. నన్ను అడిగితే ఈ ఫోన్కి ఉన్నంత ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ ఎంటైర్ ఆ బడ్జెట్లో ఏ ఫోన్కి లేవు. అంత సాలిడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ మోటరోలాతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే పర్టికులర్ తెలియదు. నా దగ్గర ఒక ఫోన్ ఉంది, దీనికైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ఈ ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని గట్టిగా బల్లగుద్ది సజెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. బట్ స్టిల్ ఇక్కడ మీకు సాలిడ్ స్పెసిఫికేషన్స్, అసలు నన్ను అడిగితే మైండ్ బ్లోయింగ్ స్పెసిఫికేషన్స్. 1.5K రెజల్యూషన్తో POLED ప్యానల్, చాలా ఫైనెస్ట్ ప్యానల్ వాడారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ Dimensity 8350 విత్ 1.5+ మిలియన్ స్కోర్తో ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరు. అలాగే మీకు LPDDR4X 5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0. బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K రికార్డింగ్. రెండో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో, భయంకరమైన స్పెసిఫికేషన్స్. బట్ మీకు మోటరోలాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు తెలియదు. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని నేను దీనికి గట్టిగా చెప్పలేకపోతున్నాను. బట్ స్టిల్ 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా సాలిడ్ ప్యాకేజ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా మరి అంటే అక్కడ ట్రస్టెడ్ ఫోన్ ఒకటి ఉంది, Vivo T4 Pro. అరౌండ్ 28,000కి లాంచ్ అయింది, ఇప్పుడు అరౌండ్ 25,000కి రాబోతుంది. దీనికి పర్ఫెక్ట్ టఫ్ కాంపిటేటర్. కాకపోతే దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 1.5K రెజల్యూషన్తో, 120Hz రిఫ్రెష్ రేట్తో, AMOLED ప్యానల్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసరు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది కూడా దానికి తగ్గట్టుగానే చాలా సాలిడ్ స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది. ఇక్కడ కెమెరా అనేది మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు వివో కెమెరాస్ స్లైట్లీ కాదు, కానీ ఇక్కడ ఉన్న కాంపిటేటర్లతో కంపేర్ చేసుకుంటే చాలా ఫార్ బెటర్గానే ఆఫర్ చేస్తాయి కెమెరాలు, పర్టికులర్గా వివో ఫోన్స్లో. సో ఈ ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మోటరోలా స్పెసిఫికేషన్ సాలిడ్గా ఉన్నప్పటికీ, క్లీన్ ఆండ్రాయిడ్తో ఉన్నప్పటికి కూడా మీకు వద్దు అనుకుంటే ఇది కరెక్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. చూసుకోండి. ఇవి రెండే నేను 25,000 రూపాయల బడ్జెట్లో సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకేదైనా బెటర్ ఆల్టర్నేటివ్ అనిపిస్తే దాంతో వెళ్ళిపోండి. ఇది నా లిస్ట్ మాత్రమే. 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్. ఈ పట్ల బడ్జెట్ చాలా సాలిడ్ బడ్జెట్. అండ్ ఇక్కడే ఎక్కువ మంది ఫోన్లు కొంటూ ఉంటారు. అండ్ దీంట్లో ఒక 4 ఫోన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్లీ 4 ఫోన్ల అన్బాక్సింగ్ నేను చేశాను, అన్నీ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్, ఇది నా ఫేవరెట్, గుర్తుపెట్టుకోండి. ఇది అల్టిమేట్గా దీనే తీసుకోమని చెప్తాను గట్టిగా అడిగితే. ఒకవేళ మీరు గేమర్స్ ఇంకేదో కావాలనుకుంటే మాత్రం దీన్ని సైడ్కి పెట్టుకోండి. కానీ ఒకవేళ పర్టికులర్గా కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఇక్కడ ఇది ఒక్కటే తోపు, Reno 14 కెమెరాలు పర్టికులర్గా నేను చెక్ చేశాను. నాకైతే మైండ్ పోయేలాగా అనిపించింది. మీరు ఆల్రెడీ మన వీడియోలో కూడా చూడండి, కెమెరా శాంపిల్స్ మాత్రం అద్భుతంగా వస్తాయి. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏం తక్కువగా ఏం లేవు. దీంట్లో మీకు 1.5K రెజల్యూషన్తో, 120Hz రిఫ్రెష్ రేట్తో, AMOLED ప్యానల్, Dimensity 8350 ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరు, అలాగే LPDDR 5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1. అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3.5x ఆప్టికల్ జూమ్, 8 మెగాపిక్సెల్ వైడ్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అంటే బ్యాక్ సైడ్ 2 మెయిన్ 50 కెమెరాలు యూస్ఫుల్, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మెయిన్ కెమెరా యూస్ఫుల్ అనమాట. 3 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, 6000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ కాంపిటేటర్తో కంపేర్ చేసుకుంటే దీనికి లైట్గా బ్యాటరీ సైజ్ అనేది తక్కువ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువే. బట్ కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ. ఒక క్లీన్ కలర్ వైస్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక
సాలిడ్ ఫోను, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ఫోన్. ఇది నేను సజెస్ట్ చేస్తాను. అరౌండ్ ఇది 30,000 రూపాయల బడ్జెట్‌లో రాబోతుంది. అక్కడ రెండో ఆల్టర్‌నేటివ్ ఏదంటే ఖచ్చితంగా ఐక్యూ నియో 10. ఇది చాలా సాలిడ్ ఫోను. పర్టికులర్‌గా గేమర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఫోను. ఇందులో కూడా స్పెసిఫికేషన్స్ చాలా సాలిడ్ ఉంటాయి. అలాగే దీంట్లో మీకు 1.5K రిజల్యూషన్‌తో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో LPDDR5X RAM టెక్నాలజీ UFS 4.1 256 GB మోడల్‌లో మాత్రమే UFS 4.1 వస్తుంది. అండ్ వీళ్ళు కూడా అమెజాన్‌లో 256 GB మోడల్నే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉందని, సో దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, అలాగే 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ కెమెరాలు అనేది రెనో 14తో కంపేర్ చేసుకుంటే దానికి దరిదాపుల్లో కూడా ఉండదు. ఒక 50% వరకు ఏమైనా మ్యాచ్ చేస్తేమో. బట్ గేమింగ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవి మెయిన్గా డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఐక్యూ నియో 10 వైపు చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక సాలిడ్ ఫోన్ కూడా ఉంది. దీనికి ఖచ్చితంగా మనకి హానరబుల్ మెన్షన్ ఖచ్చితంగా చేయాలి. పోకో F7. ఇది ఇంకా సాలిడ్ ఫోను, చాలా సాలిడ్ బాడీతో కూడా వస్తుంది. యాక్చువల్గా దీంట్లో మీకు 1.5K రిజల్యూషన్తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8s Gen 4 LPDDR5X RAM టెక్నాలజీ. బై డిఫాల్ట్ దీంట్లో మీకు UFS 4.1తోనే వస్తుంది. అండ్ బేస్ మోడల్లో కూడా 12 GB వస్తుంది. ఇది ఇక్కడ ప్లస్ పాయింట్. అంటే ఐక్యూ నియోతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫార్ బెటరే. బట్ కెమెరాలు స్లైట్గా ఐక్యూ నియో 10లో బాగుంటాయి. ఐక్యూ నియో 10 కంటే కెమెరాలు ఒక 50% కాదు, ఒక 1000% రెనోలో బాగుంటాయి. ఇక్కడ మీరు ఇలా కంపారిజన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా మీకు 7000 mAh బ్యాటరీ, 7550 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మీకు హ్యూజ్ బ్యాటరీ కావాలి, అలాగే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే 12 GB ర్యామ్ బేస్ మోడల్లోనే కావాలనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక వర్త్ మెన్షన్ ఫోన్. అక్కడ ఇంకొక ఫోన్ కూడా ఉంది, నార్డ్ 5. ఈ నార్డ్ 5 నా దగ్గర లేదు. యాక్చువల్లీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసి దాన్ని నేను భయంకరమైన లాస్ట్లో కూడా అమ్ముకున్నాను. 30,000కి కొన్నాను, 22,000కో 23,000కో అమ్ముకున్నాను. ఎందుకంటే ఈ మధ్య OnePlus గురించి మాట్లాడుతుంటే ఎక్కువ మంది తీసుకోవట్లేదు, సో అందుకని. బట్ దాంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటాయి. 1.5K రిజల్యూషన్తో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8s Gen 3. ఇక్కడ ఉన్న వాటిల్లో నేను లోయెస్ట్ అంటే అన్నిటికంటే లాస్ట్ రాయాల్సిన పరిస్థితి ఈ నార్డ్కి వచ్చిన, ఎందుకంటే ఇది లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 8s Gen 3ని వాడారు. మిగతా ఫోన్లు అన్ని 8s Gen 4 వాడుతుంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ వాడారు. అందుకే దీన్ని లాస్ట్లో రాశాను. మీకు ఇచ్చే లిస్ట్లో కూడా ఇది లాస్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కూడా LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1, బ్యాక్ సైడ్ 50+8, అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా మీకు ఒక సాలిడ్ ఫోన్. అంటే కంప్లీట్గా OnePlus లవర్స్కి ఇది సూట్ అవుతుంది. బట్ ఇక్కడ 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఒక ఆర్డర్ చెప్పండి, మీకు ఏది బాగుంది అనిపిస్తే మాత్రం. ప్యూర్ కెమెరా రెనో 14, ప్యూర్ గేమింగ్ ఐక్యూ నియో 10, మిక్స్డ్ పోకో F7, ఈ 3 చూసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను అండర్ 25,000. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఆబ్వియస్గా సాలిడ్గా ఉంది మోటరోలా ఎడ్జ్ 60 Pro. ఒకసారి కాదు నాకు కొంచెం ట్రస్టెడ్ అప్డేట్స్ కావాలనుకున్నప్పుడు వివో చూసుకోండి. ఈ 5 ఫోన్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏది మీకు నచ్చింది అంటే ఇది నేను చెప్పిన లిస్టు కరెక్ట్గా ఉందా, మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒక్క ఎడ్జ్ 60 నియో ప్రో తప్ప అన్నీ ఉన్నాయి మన దాంట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.